నీరు అమృతమా విషమా అన్న గురించి మాట్లాడుకుందాం. నీరు గురించి గొప్పగా చెప్పేది ఏముందిలే అని అనుకోవచ్చండి. అదే నీరు కొంతమందికి అమృతంలా ఉంటుంది, కొంతమందికి విషంలా మారుతుంది. అదే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎవరు ఇప్పుడు అందరూ నార్మల్గా అన్నం తినేటప్పుడు తాగుతారు, ఇంకొంతమంది పూర్తిగా అన్నం తిన్న తర్వాత మంచినీళ్ళు తాగుతారు. ఇలా మీరు ఏ విధంగా తాగుతారో దాన్ని బట్టే మీకు అది అమృతమా విషమా అనేది చెప్తానండి. సాధారణంగా కొంతమంది అన్నం తినకముందు తాగుతారు, ఇంకొంతమంది తిన్న తర్వాత తాగుతారు. అదే వాళ్ళకి విష ప్రభావంతో సమానం అండి. అది ఏ విధంగా అంటే ఆహారం జీర్ణం కాని వారికి నీరు అమృతంలా పనిచేస్తుంది. కొంతమంది ఆహారం మొత్తం తిన్న తర్వాత ఆహారం జీర్ణం కాని వారికి నీరు అమృతంలా పనిచేస్తుంది. అలాగే భోజనం మధ్యలో కొద్దిగా నీరు మాత్రం తీసుకునే వాళ్ళకి ఆ విధంగా కూడా అది అమృతమే. కానీ భోజనం చేసిన తర్వాత త్రాగే నీరు విషంతో సమానం. కనీసం 2 గంటలైనా విరామం లేకుండా తాగకూడదండి. ఆ నీరు వాళ్ళకి విషం కన్నా ఎక్కువే. కానీ భోజనం చేసిన తర్వాత త్రాగే నీరు విషంతో సమానం. కనీసం 2 గంటలైనా విరామం ఉండాలి. అలాగే తింటూ తాగుతూ తింటూ కూడా నీరు విషమే. కాకపోతే నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తుంది.